సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ కాలు బయటపెట్టగానే కొన్ని జంతువులు మరుగుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. మహబూబాబాద్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకుని శాపనార్థాలు పెడుతున్నారన్నారు. రేవంత్కు ఒక భాషలో తిడితే తనకు 3 భాషలు వచ్చని, తాను తిట్టాలనుకుంటే 3 భాషల్లో తిడతానన్నారు. కేసీఆర్ను తిట్టడం తప్ప రేవంత్ ఏమీ చేయలేదని అన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ గారు కాలు బయట మరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. కొంతమంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి. కేసీఆర్ గారు వచ్చి బయటికి వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది, అజీర్తి అవుతుంది, కడుపులో మరుగుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎంత దుర్మార్గం కాకపోతే ఒక 71-72 పెద్ద మనిషి 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు. ఒకసారేమో కాలు ఇరిగింది అని ఆనందం, ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు. ఇది మంచిదేనా? ఇది మంచి పద్ధతేనా? మాకు రావా మాటలు, మాకు రావా బూతులు? రేవంత్ రెడ్డి, నీకు నేను చెప్తున్నా, నీకు ఒకటే భాష వచ్చురా నాయన, నాకు 3 భాషలు వచ్చు. నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు. నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే 3 భాషలలో తిడతా. హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో తిడతా. నువ్వు కూర్చున్న పదవి, దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేవు. ఎందుకంటే మాకు నీకంటే ఎక్కువ వచ్చు భాష, నీకంటే ఎక్కువ తిట్లొచ్చు. కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు.